ఎలా అనిపించింది నా కింగ్డమ్ సినిమా? అన్న మా విజయ్ అన్నకి సినిమా కంబ్యాక్ అన్న. కే ర్యాంప్ కాదన్నా, కొత్త ర్యాంప్ అన్న. ఒక్కటి చెప్తున్నా, ఏమైనా సింపి వాడేసిండనా. ఆయన ఎంత కష్టపడ్డాడంటే నిన్న ఫ్లాప్లు అవి ఇవి ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ అన్నారు, కానీ ఈ సినిమాలో యాటిట్యూడ్లు అవన్నీ లేవనా. ఏమైనా ఉన్నదన్న మూవీ పక్కాన 1000 కోట్లు బరాబర్ కొడుతుందన్న. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పర్ఫార్మెన్స్ అట్లా ఇచ్చిండన్న. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే. అర్జున్ రెడ్డి సినిమా అవి ఇవి ఉన్నాయి కదా, ఆ దాంట్లో కన్నా 100% మార్కులు ఇస్తే నేను బరాబర్ చెప్తున్నా. ఏమైనా చేసిన అరే హీరో మధ్య కెమిస్ట్రీ మాత్రం సూపర్ ఉన్నది అన్న. బ్రదర్స్ అన్న అబ్బా ఏడిపించిండు. సత్యదేవ్ అన్న యాక్టింగ్ అన్న ఇరుగా తీసుకో. ఆయన ఏమైనా యాక్టింగ్ అన్న అసలు బాబా పూర సూపర్ అన్న. ఇరుగా తీసి అవతల వాడేసిండు. ఇలాంటి సినిమా విజయ్ దేవరకొండ లైఫ్లో మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఆ కొండని బద్దలు కొట్టిన శివయ్య లాగా వచ్చిన మూవీ అన్న ఆయనకి. ఇది మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అన్న పుర ఒక్కటేసారి ఆయన డోల్ కొట్టలేదన్న. ఒక డ్రమ్ములు తీసుకొని వచ్చి రాళ్ళ తీసుకొని కొట్టినట్లు కొట్టిండన. అరే ఆయనది అరే ఇంతకుముందు వచ్చిన సినిమాలలో మ్యూజిక్లు చూసిరు కదా అన్న, ఆ దాంట్లో కన్నా కొత్త ర్యాంప్ కొట్టిండన్న. రాంప కొట్టిండు. అట్లుంది సినిమా మాత్రం. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్. ఇప్పుడు చెప్తుండా, మొన్న తిరుపతిలో అన్న ఛాలెంజ్ చేసిండు. ఏంది తెలుసా, దేవునికి మొక్కి, అయ్యా తిరుపతి వెంకన్న స్వామి మీరు ఈసారి నాకు కరుణ ఇచ్చిర్రు అనుకో, నేను పెద్దోన్న ఇప్పుడు అన్నాడు చూడు, అది నిజం. దేవుని పక్కల పోయి నిలబడి కోరిక కోరిన వారు విజయవంతుడు అవుతాడని నిరూపించిన గొప్ప యాక్టర్ ఎవరంటే కేవలం విజయ్ దేవరకొండ. తగ్గేదే లేదు. ఎలా అనిపించింది మ్యామ్ కింగ్డమ్? చూసారా సినిమా? నిజంగా చూసానండి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా వేరే ఫ్యాన్స్ కూడా నిజంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయిపోతారు. ఆ సినిమా ఉంది, ఆ సాంగ్స్ ఏంటి, అన్న డైలాగ్, ఆ బాడీ ఏంటి, ఇన్ని సినిమాలు ఒక ఎత్తైతే విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ మాత్రం వేరే లెవెల్ అండి. నిజంగా 200 కోట్లు పక్క కొట్టేస్తే సినిమా మాత్రం హిట్. ఎంత ట్రోలింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. బై ఏమైనా చేసుకుంటారా, బై ట్రోలింగ్ చేసుకుంటారా, బ్యాడ్ కామెంట్సే పెట్టుకుంటారా, ఏం చేసుకుంటే మాత్రం విజయ్ దేవరకొండ మాత్రం ఫిదా అయిపోయినాం. అమ్మాయిలు మాత్రం లవ్ క్లోజ్ లబ్బబ్బా ఏముంది ఆ థియేటర్లో. అసలు ఆ సాంగ్స్ వస్తుండే విజయ్ దేవరకొండ అసలు ఫస్ట్ ఎంట్రీలోనే నిజంగా ఒక థియేటర్లోకి ఒక పులి సింహం ఎట్లా అడుగు పెడుతుందో అంత భూజంస్ వచ్చేసింది నాకు నిజంగా సినిమా చూస్తుంటే. నిజంగా మాత్రం అన్నకి ఫిదా అయిపోయాం. నిజంగా రాత్రి మొన్న ఈ ఈవెంట్లో కూడా చెప్పాడు కదా, విజయ్ దేవరకొండ చాలా కష్టపడి ఎంత కష్టపడాడో ఆ సినిమాలకు చూపించేశాడు. విజయ్ దేవరకొండ అన్న నీకు మాత్రం ఫిదా అయిపోయాం, ఇది మన సినిమా హిట్ అయిపోయిందన్న. ఆ హీరోయిన్ ఉందబ్బా విజయ్ దేవరకొండ. ఈయన ఇన్ని రోజులు ఒక సినిమా అయితే ఆ సినిమాలో లుకింగ్సే కానీ రొమాన్స్ సాంగ్స్ ఏమన్నా సాంగ్స్ ఉన్నాయా నిజంగా. ఆ డైరెక్టర్కే కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా చాలా హ్యాట్సప్ చెప్పాలి. సినిమా మాత్రం వేరే లెవెల్ అబ్బా, తోపు. సినిమా మించిన ఏ సినిమా లేదు. ఇంకా విజయ్ దేవరకొండకి వేరే లెవెల్. ఇన్ని రోజులు ఒక విజయ్ దేవరకొండ ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినందుకు ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో చూపించాడు. ఈ సినిమా మాత్రం సూపర్ బంపర్ అన్న. ఎలా అనిపించింది మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ? ఫైనల్ గా చూసారు కదా అన్న, సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమా మళ్ళీ విజయ్ దేవరకొండ గారు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చాలా ఫ్లాప్లు వచ్చినాయి. ఫ్లాపుల తర్వాత హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. కంపల్సరీ అయితే హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చెప్పుకోవాల్సిన అవసరం లేదన్న, చాలా బెస్ట్. అతను ఇచ్చే మ్యూజిక్ ఎలాంటిదంటే వెనకాల కూర్చున్న ఆడియన్స్కి గూస్ బంప్స్ వస్తాయి, మామూలు విషయం కాదు. ఇప్పుడు సత్యదేవ్ గారు ఒక సినిమాకి ఏంటంటే ఒకవైపు విజయ్ దేవరకొండ గారు ఎలాగో సత్యదేవ్ అలాగా సినిమా గురించి చూసుకోవాలంటే సత్యదేవ్ కొంచెం హైప్ ఇస్తారు ఈ సినిమాకి. విజయ్ దేవరకొండ గారి సినిమా హిట్. ఎట్లా అనిపించింది నా కింగ్డమ్ సినిమా? కింగ్డమ్ నిజం చెప్తున్నా, లోపల ఏం తగలబెట్టినా అనిరుద్ధ్ ఆ బక్కోడు సీరియస్గా అంటే బక్కోడు కాదన్నవాడు. అని అమ్మ సినిమా ఉండేది ఇంతైతే ఆ సీన్కి ఈయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ అన్న. నిజం చెప్తున్నా, నరానికి ఒక డ్రగ్ ఎక్కినట్లు ఎక్కింది అన్న సినిమా మాత్రం. విజయ్ అన్న కంబ్యాక్ మూవీ ఖచ్చితంగా ఈ సినిమాతో టైర్ 1 హీరో ఎవరైతే కాదన్నారో ఈ ఫిలింతో ఖచ్చితంగా టైర్ 1 హీరో మన విజయ్ అన్న కంబ్యాక్ ఇచ్చి గట్టిగా ఎవరికైతే ట్రోలర్స్ పెట్టినో అట్లా కలెక్షన్ అంతా భారీ. అంటే ఫస్ట్ రోజే 100 కోట్లు కొట్టే సినిమా కన్ఫామ్గా 100%. అంటే నాకు నచ్చినంత వరకు అయితే ఫిలిం బ్రదర్ ఎమోషన్ కానీ ఆ సెంటిమెంట్ పండింది. ఇంకా అదేది ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న, అబ్బా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మతి చెడిపోయింది అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. దాని తర్వాత మళ్ళీ కింగ్డమ్ 2 పార్ట్ 2కి అది ఇది అని అట్లేం లేదు. ఈ ఫిలింలో ఏదైతే ఎండ్ కావాల్సినదో అంతవరకు ఖచ్చితంగా ఈ స్క్రిప్ట్లో ఉంది. చాలా బాగా అనిపించింది. మన భాగ్యశ్రీ కూడా సీరియస్ చెప్తున్నాను, అందాలతో స్క్రీన్ ప్లేని అదేది యూత్ని మైమర్పిచ్చింది. ఆ రకంగా ఉంది.
ఓవరాల్గా చెప్పాలంటే ఒక విజయ్ దేవరకొండ అన్నకు కంబ్యాక్ బక్కోడు మాత్రం అన్న, నిజం చెప్తున్నా, ఒక ఇండస్ట్రీకి దేవుడు ఇచ్చిన వరం అన్న, అయితే గ్యారెంటీ. అన్న ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ గారి మూవీ భయ్యా సినిమా అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఈ మధ్యన వచ్చిన సినిమాలు అన్నిటికన్నా ఈ సినిమా సూపర్ భయ్యా. ఈ సినిమా కానీ ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం మిస్ అయితే మాత్రం వాళ్ళు ఇంకా ఏం చెప్పలేము దాని గురించి. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన సినిమాల కన్నా ఈ సినిమా మాత్రం తీసేసింది భయ్యా. మాటలు రావట్లా, గూస్ బంప్సే, మొత్తం హెయిర్ మొత్తం అసలు ఎగురుతుంది. గాల్లో డ్యాన్స్ థియేటర్లో కానీ అసలు మామూలు లేదు భయ్యా. అసలు కటౌట్ చూస్తేనే భయంకరంగా ఉంది భయ్యా. అసలు ఆ సినిమా మాత్రం హీరోకి మాత్రం ఒక 300 కోట్ల వరకు వస్తుంది భయ్యా ఖచ్చితంగా. నేను ఒకటే చెప్తున్నా భయ్యా, సినిమా మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఈ సినిమా మాత్రం అసలు చాలా ఎక్స్ట్రాడినరీ భయ్యా. మ్యూజిక్ భయ్యా అనిరుద్ధ్ భయ్యా మాత్రం మామూలుగా లేదు భయ్యా. అనిరుద్ధ్ భయ్యా మాత్రం చించేస్తాడు భయ్యా. ఎవడైనా మిస్ అయ్యాడంటే అసలు ఇంకేం లేదు భయ్యా. సత్యదేవ్ గారు అయితే చెప్పుకోవసరం లేదు భయ్యా. సత్యదేవ్ గారు ఆల్రెడీ దీంట్లో ఇంకా చించేశారు భయ్యా. వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ చేశాడు, ఇంతవరకు ఆ క్యారెక్టర్ అసలు ఇప్పుడు వరకు చేసి ఉండడు భయ్యా. ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ భయ్యా.